మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 10వ భాగం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎవరికీ చెప్పుకోలేని కొన్ని పొరపాట్లుంటాయి, చూపించలేని అరలుంటాయి. నీ గురించి నాకున్న ఆలోచన కూడా అలాంటిదే భారతి. నిజానికి నిన్ను నేను అమితంగా ఇష్టపడినా నిన్ను తాకలేకపోవడానికి కారణం ఆ ఇష్టం కోరికనే పదం కన్నా ఉన్నతమైంది, మల్లం కాకూడనిది కాబట్టి. లేకపోతే ఎంతసేపు 5 నిమిషాల అనుభవం అంతేగా. కానీ ఆ తర్వాత నీ సంగతి అటుంచు. నేను ప్రశాంతంగా బ్రతకగలనని ఎలా అనుకుంటున్నావు? ఆమె కోసం తను ఎంత పరితపించేది చెప్పడం భారతిని ఎంత సంతృప్తి పరిచింది. ఆమె సోగ కళ్ళను చూస్తేనే అర్థమైపోయింది. ఇది నా అసమర్థతో బలహీనతో నాకు తెలీదు భారతి. కానీ ఒకసారి నాదైన దాన్ని దేన్ని నేను ఇక వదులుకోలేను. అది నా నైజం. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నీ మీద ఉన్న ఇష్టం రేపు అనుభవం అయితే ఆ అనుభవం నాకు శాశ్వతం కావాలని నేను అనుకుంటే ఏదో ఓ రోజు అది నవీన దాకా వెళ్తుంది. నన్ను ఓ మోసగాడిగా అనుకోవడం అటుంచితే ఆ తర్వాత ఆమె నన్ను వదిలి వెళ్ళడమో లేదు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రశాంతంగా మన బంధాన్ని కంటిన్యూ చేయగలమా అన్నది నేను ఆలోచిస్తున్నాను. అంతెందుకు, ఆ తర్వాత నువ్వైనా హాయిగా ఉండగలవా? నీ మూలంగా ఓ కాపురం నాశనమైందని నలుగురు అనుకుంటే నిన్న మొన్న దాకా పెళ్లి కాలేదన్న నీ వెదకన్నా ఆ తర్వాత పరిణామాలు నిన్ను బాధ పెడితే వాటిని అధిగమించి పర్వాలేదని ప్రశాంతంగా బ్రతికేయగలవా? ఏదో ఓ రోజు మనలో తప్పు చేశామన్న బాధ మొదలవుతుంది. అప్పుడు సంఘం మనల్ని వేలెత్తి చూపుతుంటే ఒకరి గురించి మరొకరు నేరస్తుల్లా ఫీల్ అవుతూ పరస్పరం నిందించుకుంటూ మిగిలిన జీవితం అంతా కుమిలిపోతూనే ఉంటాం. ఒక్క అనుభవం కోరితే ఇంత మాట్లాడుతున్నాడేమిటి అని నువ్వు అడగవచ్చు. కానీ నీకు ముందే చెప్పాను, ఒక బంధానికి నేను సిద్ధపడితే అందరి మగాళ్ళ మామూలుగా మర్చిపోలేను, ఆ ఒక్కసారితో విడిచిపెట్టలేనని. క్షణం ఆగాడు నిట్టూర్పులా. నిజానికి మ్యాగీ చెప్పినట్టు భారతిలో మార్పుకి తను అభినయించడం ప్రారంభించాడు. కానీ క్రమంగా ఎమోషనల్ అయ్యాడు. నటనలా తన మనసులోని భావాల్ని నిజంగా వ్యక్తం చేసేశాడు. మ్యాగీ చిన్న ప్రేరణ అందించింది. భారతి అనబడే ఓ మధ్యతరగతి ఆడపిల్ల మనస్తత్వం గురించి వివరించి సాటి స్త్రీగా భారతిలోని ఆలోచనల్ని ఎలా చెరిపేయాలో తెలియజేసింది, అంతే. అయితే యోగి చేసుకున్న ఆత్మవంచన భారతిపై తనకు ఇష్టం ఉందన్న విషయంలోనే. నిజానికి లేదు, కానీ ఉందన్నాడు. ఆమె కోసం తనెంత ఆలోచిస్తున్నది చెప్పి ఆమెకు తాత్కాలికంగా ఉపశమనం అందించాడు. పరిణామాలు ఎంత భయానకంగా ఉండేది వివరించిన యోగి భారతిని ఎంత ప్రభావితం చేసింది అతడు ఊహించలేకపోయాడు. అతడు కావాలని ఆవేశపు లావా చల్లబడినట్టు మౌనంగా చూస్తున్న భారతితో చివరిగా అన్నాడు యోగి. ఇంత చెప్పినా దాని పర్యవసానం కన్నా అనుభవమే ముఖ్యమని అనుకుంటే నాకు అభ్యంతరం లేదు భారతి. నేను సిద్ధం. కానీ ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్నది నీకు తెలియజేశాను కాబట్టి ఆలోచించి చెప్పు. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే నా మాటల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నీ నిర్ణయం తెలియజేయి. నువ్వు ఇచ్చిన గడువు ఇంకా 4 రోజులుంది. కానీ నేను మాత్రం రేపు రాత్రి దాకా టైం ఇస్తున్నాను. ఆ తర్వాత యోగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. యోగి ముందు ఏదన్నా మాట్లాడగలననుకున్న భారతి లాంటి ఓ మధ్యతరగతి ఆడపిల్లపై అతడి మాటలు ఎంత బలంగా పనిచేసింది యోగి కూడా ఊహించలేకపోయాడు. ఆ రోజు మరుసటి రోజు కూడా భారతి చాలా ఆలోచించింది. మృతి చెందుతున్న యవ్వనం నాది అనుకుంటూ స్మృతుల కోసం అరులు చాచే ఏ ఆడపిల్ల అయినా ఒక పతనం తర్వాత దక్కించుకునేది ఒలికే కన్నీటిని దోసిలతో తాగటమే అనుకుందో లేక నిర్జీవ నిర్వచనాలతో పేర్చుకున్న ఆలోచనల విద్యుత్ కవచాన్ని పర్యవసానాల భయంతో ఛేదించుకుని వాస్తవంలోకి వచ్చిందో ఆమెకే తెలీదు. మరుసటి రోజు రాత్రి భోజనం తెచ్చి అందించాక ఓ ఉత్తరం అతడి చేతికిచ్చి వెళ్ళిపోయింది. యోగేంద్ర, మీ నుంచి ఒక్క అనుభవం చాలని నేను కోరడం జీవితం అంటే అర్థం మళ్ళీ మళ్ళీ తిరగరాసుకునే ఒకే ఒక్క వాక్యం అనుకోవడం లాంటిదని నాకు బోధపడిపోయింది. అంతేగా పదాలు, వాక్యాలు, పుటాలు, అధ్యాయాలు కలిసి గ్రంథస్థం చేసే బ్రతుకునంతా ఒక దురదృష్టకర సంఘటనకి తాకట్టు పెట్టడం దారుణమని ఆలస్యంగా తెలుసుకున్నాను. మనసు అరల్లో ఎరగా మారి కోరికని తీర్చుకోవాలన్న తలపు నుంచి దూరంగా జరిగిపోతున్నాను. నిజమే, నేను ఆ తర్వాత ప్రశాంతంగా ఉండలేను. ప్రపంచానికి కాదు, నా మొహాన్ని నాకు నేనుగా చూసుకోలేను. ఇది పశ్చాత్తాపమో లేక మీ వ్యక్తిత్వానికి నేను వ్యక్తం చేసే కృతజ్ఞతో నాకు తెలియదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రేపే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. జీవితంలో మళ్ళీ మీకు కనిపిస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ మాటల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. గుడ్డును కొట్టి ప్రాణి పుట్టించాలి తప్ప కసితో గుడ్డును పగలకొట్టి కాదన్న సత్యాన్ని తెలియచెప్పిన మీకు బ్రతికినంతకాలం రుణపడి ఉంటాను. గుడ్ బై. యోగి మనసు భారంగా మారిపోయింది ఉత్తరం చదవగానే. ఒకసారి కాదు, 2 సార్లు చదివాడు. అది దిగులు కాదు,
భారతికి ఎప్పటికీ కనిపించకుండా పోతున్నందుకు బాధ. ఇదమితంగా పలానా అని చెప్పుకోలేని భాషకందని భావం. ఆమెతో ఓసారి మాట్లాడాలనుకున్నాడు చివరిగా. అలా ఎందుకు అనిపించిందో అతడికే తెలీదు. కానీ ఆమె కనిపించలేదు. ఆ తర్వాత ఊరు వెళ్ళిపోయింది. కనీసం మాట మాత్రం చెప్పకుండా. పర్సనల్గా కలిసి చెప్పి వెళ్ళి ఉంటే కాస్త ఊరటగా ఉండేదేమో. ఆ మరుసటి రోజే నవీన వైజాగ్ నుంచి తిరిగి వచ్చింది. ఒంటరిగా కాదు, రవలితో. పాపం కదూ అంది మ్యాగీ తనకు అభిముఖంగా కూర్చున్న యోగి భారతి రాసిన చివరి ఉత్తరం చదవగానే. పాపం దేనికి అన్నాడు క్యాజువల్గా. ఓ రకంగా ఆ అమ్మాయి నీ మూలంగా చీట్ చేయబడింది కాబట్టి. యోగికి అర్థం కాలేదు. నేను చీట్ చేయడమేమిటి? అవును యోగి, భారతి నిన్ను కోరుకుంది. కానీ నువ్వు తనని తిరస్కరించావు. ఆ తర్వాత ఆమె మొండిగా నీతో ఛాలెంజ్ చేసింది. వారం రోజుల్లో నీతో అనుభవం షేర్ చేసుకున్నాకనే ఊరొదిలి వెళ్తానంది. నువ్వు కంగారు పడ్డావు. నాతో చెప్పావు. నా ప్రసంగ మూలంగా కానీ లేదు, నీ తెలివితో గాని ఆమెలో పరివర్తనకి కారణమయ్యావు. ఆ పరివర్తనకి ఖచ్చితంగా ఆమెను నువ్వు కూడా ఇష్టపడుతున్నట్లు చెప్పడమే అంటాను నేను. అసలు అమ్మాయి మీద ఇష్టం లేకుండా నిన్ను ఇష్టపడుతున్నాను అంటూ చెప్పి పర్యవసానం గురించి భయపెట్టో, లేదు ఆమె ఆహాన్ని సంతృప్తిపరచో ఆమె వెనకడుగు వేసేట్టు చేయడం చీట్ చేయడమే కదూ. యోగి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అసలు ఆమెతో అంత ఎమోషనల్గా మాట్లాడింది పథకంలా కాక వ్యక్తిగతంగా రియాక్ట్ అయ్యే. బాధపడుతున్నావా అంది మ్యాగీ టక్కున. దేనికి? ఆమె వెళ్ళిపోయినందుకు. చాచా, నేనెందుకు బాధపడతాను? మేల్ భావనిజం అంది మ్యాగీ వెంటనే. అవును యోగి, నువ్వు నిజాన్ని అంగీకరించకపోతే ఇలానే మాట్లాడాల్సి వస్తుంది. మగాడి క్యారెక్టర్ ఏదన్నా గాని ఓ ఆడపిల్ల తన వెంటపడటాన్ని చాలా గర్వంగా తీసుకుంటాడు. అది తిరుగులేని సత్యం. ఆ తర్వాత ఆమెతో ఎలాంటి బంధాన్ని పెంచుకుంటాడు అన్నది పక్కన పెడితే అసలు అమ్మాయిని తను పట్టించుకోనే లేదు అనడం మేల్ భావనిజం అని వస్తుంది. నిజమే, ఇప్పుడు తను బాధపడటం లేదన్నది పచ్చి అబద్ధం. ఆమె తన వెంటపడేటప్పుడు గర్వం లాంటి భావంతోనే కాక భయంతో కూడా ఎంత నలిగిపోయాడో. భారతి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా అంత బాధపడుతున్నాడు. అది అంగీకరించకపోవడానికి కారణం తను అరుదైన వ్యక్తిత్వం గలవాడని మ్యాగీ అనుకోవటాన్ని ఇష్టపడే. కానీ ఇంత సులభంగా సమస్య పరిష్కారం అవుతుందనుకోలేదు మ్యాగీ అన్నాడు టాపిక్ని మార్చే ప్రయత్నంగా. అదే మధ్యతరగతి సంస్కారం యోగి. వేగంగా చల్లబడి విచక్షణ అనే పదంతో తమకంటూ వ్యక్తిత్వం లేదని నిరూపించుకోవడం ఆ క్లాస్ లక్షణం. అయినా నేను ఖచ్చితంగా చెప్పగలను. క్షణమాగి అంది. భారతి నిన్ను కోరుకోవడం మాత్రమే కాదు, ప్రేమించింది కూడా. ఈ వాక్యం వేడెక్కిన మనసు మీద తుషార బిందువులు కురిపించినట్టు అనిపించింది. తనను కలిసి వెళ్ళలేదన్న బాధ ఏ మూలన ఉన్నా కాస్త ఊరట అందించినట్టుగా ఉంది. నేను నమ్మను అన్నాడు యోగి. అలా అన్నది నమ్మక కాదు, మ్యాగీ విశ్లేషణతో ఇంకా తెలుసుకోవాలని. ఇది కేవలం యోగి తాలూకు బలహీనత మాత్రమే కాదు, మంచితనం కన్నా మంచివాణ్ణి అనిపించుకునే గుణం ఉన్న కొంతమందికున్న వీక్నెస్. ఎందుకు నమ్మవు? ప్రేమంటే అనుభవం కోసం వెంటపడటం కాదు. ప్రేమంటే అర్పణ. మరి అర్పణకి అర్థమేమిటి? మనసివ్వడమా? మనసివ్వడం అంటే పెన్నో పుస్తకమో ఇవ్వడం లాంటిది కాదుగా. మనసుండేది శరీరంలోనే తప్ప ఆ మనిషి ఫ్యాంట్ జోబులోనో ఇంటి సొరుగులోనో కాదుగా. అలాంటప్పుడు కనిపించిన మనసుని ఇచ్చినట్టు నిరూపించుకోవాలి అంటే ఆ మనసున్న శరీరాన్ని ఇవ్వక తప్పదుగా. నీతో మాట్లాడలేను అన్నాడు యోగి. అలా అన్నాడే గాని మ్యాగీ మాటలు కన్విన్సింగ్గా అనిపించాయి. మనసన్నది అదో వస్తువు కానప్పుడు అదిచ్చినట్టు నిరూపించుకోవడానికి శరీరం మినహా మరో మార్గమేముంది? అలా అనిపించింది క్షణంపాటే. వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ లెక్కన విటుడికి శరీరం ఇచ్చిన వేసే కూడా మనసిచ్చినట్టేగా అన్నాడు ఆర్గ్యుమెంట్కి ఓ పాయింట్ దొరికినట్టుగా. ఆమె తొట్టుపడలేదు. శరీరం అంటే చాలా భాగాలున్నాయి యోగి. అవన్నీ కలిపితేనే శరీరం అవుతుంది. కానీ ఆ శరీరంలో ఉన్న మనసుకి ఓ రూపం లేదు. పైగా స్వతంత్ర భావం గలది. కాబట్టే శరీరం ఇవ్వడం అంటే మనసివ్వడం కాదు గాని మనసివ్వడం అంటే తన ప్రేమ భావాన్ని శరీరం ఇవ్వడం ద్వారా చెప్పుకోవడం లాంటిది. ఓ తీరం నిరూపించినట్టు చెప్పుకుపోయిందామె. ఇంత విశ్లేషించి మ్యాగీ చెప్పాక భారతి మనసు అమితంగా ప్రేమించింది అనుకోవడానికి అతనికి అభ్యంతరంగా అనిపించలేదు. అమితంగా అనిపించడానికి కారణం తను అడగకుండానే వెంటపడి తన శరీరాన్ని ఇవ్వటానికి భారతి సిద్ధపడింది కాబట్టి. మేల్ భవనిజం అంటే ఇలా ఆలోచించడం అంటే యోగికి నచ్చదు గాని అలా ఆలోచించడం చాలా ఇంపైన విషయంగా అనిపించింది అతనికి. నిశ్చలంగా ఉన్న సరోవరంలో కదలిక మొదలయ్యేది ఆ నిశ్చల తత్వాన్ని భంగపరిచే రాళ్లు పడినప్పుడే. ఈ తీరి యోగికి తెలియనిది కాదు. కానీ తన మానస సరోవరంలో ఇప్పటికీ కలవరం మొదలయ్యింది భారతి మూలంగానే అని అప్పటికి అర్థం కాలేదు. అలా కలవరం రేపటానికి మ్యాగీ కూడా ఓ కారణం అయి ఉండేది. కానీ
తనకన్నా పెద్దదన్న భావమో లేక డైవర్సీ అన్న భావమో అంత సంచలనం సృష్టించలేకపోయింది. అసలు పెళ్ళైన మగాడు పెళ్ళికాని ఓ అమ్మాయి వెంట పట్టాన్ని ఎంత సాహసంగా అనుకుంటాడో అంత లోతుగానూ ఆలోచిస్తాడు. ప్రపంచంలో మగాళ్ళకి కరువైనట్టు తను పెళ్ళైన వాడని తెలిసి వెంటపట్టమంటే తనలో ఏదో అసాధారణమైన క్వాలిటీ ఉన్నాయని నమ్మటం అతని తప్పు కాదుగా. ఈ మగాళ్ళ కోవలోకి రాని వ్యక్తి సుధాకర్. అతనికి అమ్మాయి ముఖ్యం తప్ప రంగు, వయసు, పెళ్ళయిందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది మ్యాగీ. పాపం భారతి అంటూ ఆమె గురించి చాలా మాట్లాడాలనుకున్నాడు. కానీ మ్యాగీ ముందు ఇక ఆ టాపిక్ తీసుకురావడం ఇష్టం లేదు అతనికి. అయినా క్లుప్తంగా అయినా తన భావాల్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు. మొత్తానికి ఓ భారతి కథ ముగిసింది. నీలాంటి అందమైన అబ్బాయిలు వయసులో ఉన్నంతకాలం ఇలాంటి కథలు ముగిసే అవకాశం లేదు. చిరు గర్వం అనిపించింది యోగేంద్రకి. అయినా ఇలా గర్వపట్టం తనలాంటి నిజాయితీపరుడికి మంచిది కాదనుకుంటూ లేవబోతుంటే మ్యాగీ అంది, ఇప్పుడు అనిపిస్తుంది యోగి. తన ముఖంలోని భావాలేమన్నా కనిపెట్టిందా అన్న అనుమానంగా చూశాడు. నువ్వు నిజమైన మగాడివి. మగాడిని అయ్యుంటే తిరస్కరించేవాణ్ణి కాదుగా. మామూలు మగాడు ఆడపిల్ల అడగగానే అనుభవాన్ని పంచుకుంటాడు. అరుదైన మగాడు అనుభవాన్ని పంచుకోకుండా అనుభవం ఇచ్చి మనస్ఫూర్తిగా ఆడపిల్ల మనసును రంజింపచేస్తాడు. నువ్వు అంత గొప్పవాడివి. ప్రపంచంలో మరే టాపిక్ గురించైనా అనర్గళంగా మాట్లాడగలిగే యోగేంద్ర కేవలం ఈ టాపిక్ దగ్గర ఆమె కన్నా కాస్త తక్కువ అయ్యాడు. ఇలాంటి విషయాల్లో జ్ఞానం పెరిగేది జీవితానుభవాలతో తప్ప పుస్తకాలను చదవడం ద్వారా కాదని వెంటనే యోగికి తన గురించి తను అనుకోవడానికి కారణం అతను ఎంత చదువుకున్నా అసలు సిసలైన మధ్యతరగతి మనిషి. ఏదన్నా చెయ్యాలంటే ఎవరేమనుకుంటారో అని భయపడేవాడు. ఎవరు ఏది అనుకోకపోతే ఏదన్నా చేయగలిగేవాడు. చేస్తున్న వాళ్ళను చూసి బాహాటంగా అక్కసు వెళ్ళగక్కేవాడు. మెత్తగా అనిపించే జారుడు బల్ల అనుభవం మత్తులో ఆనక తన అనుభవాలు అతి సహజమైన బలహీనతని చెప్పుకునేవాడి పేరే మధ్యతరగతి మనిషి. అయితే యోగేంద్ర అలాంటి వ్యక్తిత్వానికి అతీతుడేం కాదు. పైగా చదువుకున్నవాడు. ఆ అర్హత చాలు తిరగబడే మనసు గొంతు నొక్కి మంచి మనిషిగా తన్ను తాను సమర్థించుకుంటూ కొంతకాలం తన్ను ఓదార్చుకోవడానికి. మళ్ళీ ఆలోచనలోకి జారిపోయావా అంది మ్యాగీ. లేదు, రవలి గుర్తుకు రావడంతో నీ నుంచి ఓ సహాయం కోరాలనుకుంటున్నాను అంటూ రవలి సంగతి చెప్పాడు. ఉదయమే రవలికి అర్జెంటుగా ఏదైనా జాబ్ చూడమని నవీన చెప్పింది జ్ఞప్తికి తెచ్చుకుంటూ. అలాంటి స్త్రీ నిలదొక్కుకోవాలి అంటే మనం ఓ దారి చూపించాలి అన్నాడు. రవలి కూడా గ్రాడ్యుయేట్ అని తెలుసుకున్న మ్యాగీ వెంటనే ఎక్కడికో ఫోన్ చేసింది. కంపెనీ కస్టమర్స్ అందరూ మ్యాగీకి సుపరిచితులు కావడం యోగేంద్రకి బాగా తెలిసిన విషయం. సరిగ్గా 10 నిమిషాల్లో సెటిల్ చేసిన మ్యాగీ, రేపొకసారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి తీసుకువెళ్ళు యోగి, ఓ క్లర్క్ పోస్టు ఖాళీగా ఉందట అంది. థ్యాంక్స్ అన్నాడు ఉత్సాహంగా. చాలా సహాయాలు తీసుకుంటున్నావు అంది మ్యాగీ. అంటే చాలా పార్టీలు బకాయి పడిపోతున్నావు. ఏం కావాలో అడుగు. అడిగినవన్నీ నువ్వివ్వలేవుగా అంది మ్యాగీ అదోలా నవ్వుతూ. అలాంటప్పుడు నేనివ్వగలిగింది అడగటం న్యాయం. నేను తీసుకోవాలనుకుంటున్నది నువ్విచ్చేది కాకపోతే? యోగి ఇబ్బందిగా చూశాడు. కంగారు పడకు అంది మ్యాగీ. ఏదో ఓ రోజు నేను అడిగింది నువ్విచ్చేది ఒకటైన రోజున నేను నీ రుణం తీర్చుకుంటాను, సరేనా? అతను ఆమె మాటలకి నవ్వుకుంటూ ఛాంబర్లో నుంచి బయటికి నడిచాడు ఉత్సాహంగా. ఒక్కరోజు వ్యవధిలో రవలికి ఓ జాబ్ చూడగలిగాను. అది కాదు తన ఉత్సాహానికి కారణం. నవీన కన్నా బహుశా రవలి ఎక్కువ ఆనందిస్తుంది. అయినా అంత అందంగా ఉన్న రవలికి ఆమె భర్త అంత ఇబ్బందులెలా కలిగించాడు? ఇక్కడ రవలి అందం గురించి ఉన్నట్టుండి గుర్తు చేసుకోవడం తప్పుగా అనిపించలేదు యోగేంద్రకి. అదే ఈ మధ్య అతనిలో వచ్చిన మార్పుకి ఓ బలమైన ఉదాహరణ. థ్యాంక్స్ అంది నవీన. అపరాత్రి దాటాక యోగేంద్ర ఉన్న బెడ్రూమ్లో అడుగు పెడుతూ, అది చెబుతున్నది నేను కాదు రవలి అంటూ అతడి గుండెలపై తలానించి అర్ధరాత్రి దాకా రవలితో అసకేసుకుంటూ కూర్చుందని యోగి ఈ క్షణం దాకా మంటతో చాలా రెచ్చిపోయాడు. అయినా మొదటి రోజు కాబట్టి స్నేహితురాలతో ఆ మాత్రం మాట్లాడితే తప్పేముందులే అని సరిపెట్టుకున్నాడు. అది కాదు అతను ఆలోచిస్తున్నది. ప్రతిరోజు రవలితో ఇలాగే అపరాత్రి గడిచేదాకా ముచ్చట్లు మొదలు పెడితే తనేం కావాలి? మాట్లాడరే? ఏం మాట్లాడాలి? రవలి థ్యాంక్స్ చెప్పమందిగా. యోగి మూతి ముడుచుకుని ఉండటం గమనించి అంది. ముఖం అలా మార్చుకోక థ్యాంక్స్ దేనికి అని అడగండి. తెలుసు, జాబ్ చూసినందుకేగా. పర్వాలేదు, బుర్ర షార్ప్గా పనిచేస్తుంది. అయినా నాకెందుకు ఇది నచ్చలేదు నవీన అన్నాడు సాలోచనగా. భార్యాభర్తలు అన్నాక ఏవో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అంత మాత్రం చేత విడాకుల దాకా నువ్వు తీసుకెళ్లడం ఏం బాగోలేదు. తనకున్న స్నేహితురాల సాయంతో విడాకుల దాకా ఇద్దరినీ ఒప్పించి కోర్టులో పిటిషన్ పెట్టించిన నవీన నిర్ణయాన్ని అతను ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాంటి వాణ్ణి నేనైతే షూట్ చేసి చంపేసేదాన్ని మాస్టారు. రవలి పిచ్చిది కాబట్టి ఇంతకాలం జాప్యం చేసింది.
చివరికి అతన్ని చంపక తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. అయినా వాడెంత రోగ్ తెలుసా? విడాకులకు సంతకం చేయమని నేను మా ఫ్రెండ్స్తో ఒత్తిడి చేసేసరికి వెంటనే సరే అన్నాడు. వెంటనే సరే అంటే అది ఒత్తిడికి లొంగడమెలా అవుతుంది? అతను వదిలేసే మూడ్లో ఉండి ఉంటాడు. గొప్ప తర్కాన్ని ప్రదర్శించాడు యోగి. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.